ఒరే బ్రోకరు, ఆ 3 బెడ్రూమ్ ఫ్లాట్ అమ్మి పెట్టరా, నీకు దండం పెడతా. నమస్తే సార్. ఎవరు నువ్వు? ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఖాళీగా ఉందని బ్రోకర్ చెప్పాడు, దాని గురించి మాట్లాడదామని. బకారా రా తమ్ముడు, కూర్చో. అదే సార్, మీ అపార్ట్మెంట్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఖాళీగా ఉందని విన్నాను. సింగిల్ బెడ్రూమ్ లేదయ్యా, సేల్ అయిపోయింది. 3 బెడ్రూమ్ తీసుకో. 3 బెడ్రూమా? ఏం చేసుకోమంటారు? ఓపిక ఉంటే ఉయ్యాలు, ఖాళీగా ఉంటే క్రికెట్ ఆడుకో. ఎందుకంటావేంటయ్యా? అది కాదు సార్, మేము ఇంట్లో ఉండేది 3, మాకెందుకు సార్ 3 బెడ్రూమ్ ఫ్లాట్? నీకు పెళ్ళైందా? కాలేదు. అందుకే నీకు ప్లానింగ్ లేదు. ఈరోజు మీరు 3, రేపు నీకు పెళ్ళైతే 4 కదా. దానికి 2 బెడ్రూమ్ ఫ్లాట్ సరిపోద్ది కదా సార్. మరి అదే పెళ్ళైతే నువ్వు కాముకుంటావా? పిల్లల్ని కంటావుగా. అసలుకే నువ్వు చూస్తుంటే పెద్ద ఆటగాడిలానే ఉన్నావు. మన రోడ్డు పక్కన చిలకేసినోడు కూడా అదేమాట అన్నాడు. అంటాడు, నీ ఫేస్ వాల్యూ అలాంటిది. ఆయన వద్దు సార్, బడ్జెట్ ప్రాబ్లమ్స్. హలో, నీకు ఆ ఫ్లాట్ ఫ్లాష్ బ్యాక్ తెలియకుండా మాట్లాడుతున్నాం. ఆ ఫ్లాట్లో ఎవరు ఉండేవాళ్ళు తెలుసా? ఎవరో? మెగాస్టార్ చిరంజీవి గారు. ఏంటి మన మెగాస్టార్ చిరంజీవి గారా? కాదు, వాళ్ళ బావ తెలుసా? తెలుసు, అల్లు అరవింద్ గారు. వాళ్ళ మేనమామ కొడుకు తెలుసా? తెలీదు. ఆయన ఉన్నాడు. ఆ తర్వాత మన రజనీకాంత్ గారు. ఏంటి మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు? కాదు, వాళ్ళ అల్లుడు తెలుసా? తెలుసు, ధనుష్ గారు. వాళ్ళ ఫ్రెండ్కి ఫ్రెండ్ తెలుసా? తెలీదు. ఆయన ఉన్నాడు. అంతెందుకు, మన సమంత గారు. ఏంటి మన సమంతయే? మరి అయ్యో బాబోయ్, మన సమంత గారు ఆ ఫ్లాట్లో 2 రోజులు షూటింగ్ చేశారు. ఇప్పటికే ఆ ఫ్లాట్ అంతా ఒకటే పర్ఫ్యూమ్ వాసన. ఇప్పటికే వస్తుంది స్మెల్. అంతెందుకా, మన ట్రంప్. ఏంటి ఆయన వచ్చారా? ట్రాఫిక్ జామ్ ఎక్కువైద్దని నేనే వద్దన్నా. ఫిక్స్ 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 సార్, ఆ ఫ్లాట్ నేనే తీసుకుంటాను. ఈవినింగ్ వచ్చి క్యాష్ మిమ్మల్ని కలుస్తాను. మీరు మాత్రం ఫ్లాట్ గురించి ఇంకెక్కడ డిస్కస్ చేయాలంటే. చాచా, నువ్వు ఇంత అమ్మాయి కూడా తెలిసాగా నిన్ను ఇలా వదులుతారా? పాలు పొంగించే రోజు మిల్కీ బిడి తమనం చూద్దాం, బాగుంటుంది. వస్తాను సార్.